ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి మాధవిరెడ్డి గారికి మరియు టీడీపీ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా అభ్యర్థన మేరకు నిన్న 7వ తేదీన వచ్చేసి అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గారు మా జీవనశైలి గురించి బ్రహ్మాండంగా మాట్లాడినారు. దాని గురించి స్టేట్ వైడ్ బ్రహ్మాండంగా అందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఆమె మాట్లాడిన తీరు బట్టి. అయితే ఆమె మాట్లాడిన తర్వాత మన స్పీకర్ వచ్చేసి కొంత మటుకు మాకు నిరాశ కలిగించే విధంగా కొంచెం మాట్లాడడం జరిగింది. కాబట్టి మేము కూడా చాలా బాధపడినాము. ఉంటే పరిస్థితి అది సార్. 9/2014 ఉండాలి, ₹1000 నుండి 2300 వరకు వస్తుంది సార్. అంతవరకు కరెక్ట్ ఆయన చెప్పింది. దాంట్లో ఎలాంటి మార్పు లేదన్నమాట. మార్పు లేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మేము రిప్రజెంటేట్ చేసుకుంటే ఎలక్షన్ల ముందు కడప ఇలా ఇద్దరి సమక్షంలోనే ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ఆ తర్వాత మేడం గురించి అమ్మ ఇట్లా మీరు అసెంబ్లీలో మీరు చర్చించాలంటే డెఫినెట్ చర్చిస్తానని చెప్పింది. నిన్న చర్చించిన తర్వాత మాకు ఏదో సాయం చేస్తారని మీరు అనుకుంటున్నాము. మన శ్రీనివాసరెడ్డి సార్ కూడా ఏం సార్ అంటే ఒక అసెంబ్లీ సమావేశాలు అయిపోయేలాగా మరలా ముఖ్యమంత్రి నేను కలుస్తాను, ఇద్దరము కలుస్తాము, దాని గురించి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పినారు. కాబట్టి దానికి చాలా సంతోషము. మా ఒక రిక్వెస్ట్ ఏం సార్ ఇప్పుడు వచ్చేసంటే మేమంతా 70 నుండి 80 ఏళ్ళ వరకు ఉన్నాం సార్. ఒకవేళ బతికితే ఎన్నేళ్ళు బతారు, ఒక 5 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 6000 మందిని చెప్పినాను. దాంట్లో సగం మొత్తం అంతా దేవుని దగ్గరికి పోయేవాళ్ళే. ఇంకా ఉండేది అంతా ఒక 3000 2000 ఉంటారు, అంతవరకు ఉండేది. కాబట్టి 1 కోటి ఎంతోమంది బడ్జెట్ అయ్యేది. మీరు చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడినప్పుడు ఇది సార్ ఉండేది 70-80 ఏళ్ళు ఉన్నారు. ఒక 3-4 ఏళ్ళు ఉంటే సగం వరకు కూడా వాళ్ళు చనిపోయే వాళ్ళే. కాబట్టి మనం బతుకునేంత వరకు మనం తృప్తిపరచాలి, సంతోషపెట్టాలి. వాళ్ళ జీవనంలో మనకు ముఖ్యము అనే విధంగా మీరు ఒక చంద్రబాబు నాయుడు సార్తో మాట్లాడాలని నేను కోరుతున్నాను. అందులో ఇంకొక విషయం ఏమిటి సార్, ఇప్పుడు మీరు శాంక్షన్గా చేస్తే కనుక మా సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా ఆర్టీసీ SRB సెక్షన్ దగ్గర ఉంది. 1/9/2014 యాజ్ అండ్ వర్కర్స్ అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే డిస్ప్లేలో అవుతారనమాట. ఎంతమంది ఉండేది, ఎంతమంది ఉండారు, ఎంతమంది చనిపోయారు కనుక. ఇప్పుడు బతుకుండే వాళ్ళకు ₹5000 జీవన భృతిగా ఇచ్చేసుకోండి. మిగతా చనిపోయిన వాళ్ళకి వచ్చి వాళ్ళ భార్యలకు వచ్చి సగం పెన్షన్ వస్తుందన్నమాట. దాని పక్కన 2500 వాళ్ళకి ఇవ్వండి. కాబట్టి మీరు ఇంకా సచివాలయం అది ఇదే ఉండేటి కంటే బరువుగా ఉంటుంది. ఇప్పుడంతా మా సాఫ్ట్వేర్ అంతా దాంట్లో ఉంది, మా బ్యాంక్ అకౌంట్ ఈ మొత్తం అంతా డేటా అంతా ఉంది. కాబట్టి మీరు MD గారికి కన్నా అయ్యా మీరు దీన్ని పరిశీలించి 14 ముందు ఎంతమంది ఉన్నారో మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్తారు. దాని ప్రకారం మీరు శాంక్షన్ ఎంత అమౌంట్ శాంక్షన్ అయ్యేరుగా తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. ప్రత్యేక 4-5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటే అందరూ పోయాలని సార్ ఉండేది. అది ఉండే కొద్దీ బడ్జెట్ కూడా ఏమి గవర్నమెంట్ కూడా ఏమీ పట్టదు. ఇప్పుడు వచ్చేసి బాగానే ఉంది సార్. ఇప్పుడు 2015 నుంచి 2019లోగా రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 8,000 నుంచి 15,000 20,000 వరకు వాళ్ళకు పెన్షన్ వస్తుంది సార్. హైయర్ పెన్షన్ ఉంది. ఇప్పుడు మనకు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎత్తుకున్నామా 62 ఏళ్ళు పెంచినారు. 59-60 ఏళ్ళ నుంచి వస్తే జీతము 60-70 జీతం వస్తుంది. మళ్ళీ పెన్షన్ కూడా వస్తుంది సార్. అది మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతం పనిచేసే వాళ్ళకు వచ్చేసి 2 జీతాలు వస్తుంది, జీతం వస్తుంది ప్లస్ పెన్షన్ వస్తుంది. అయితే మాకు మాత్రం ₹1000 ఉంటే ₹2,000 వస్తుంది. అదే మాతో సమానంగా ఉండేవాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉండాలి 60,000 70,000 80,000 వస్తుంది. మేము చాలా వెనుకబడిన వాళ్ళం సార్. ఇది మన స్పీకర్ గారు కూడా ఒక మాట అన్నారు, వేరే విధంగా మేము చాలా బాధపడుతున్నాం. ఆ మాట అనకూడదు సార్. ఆయన స్పీకర్గా మీకు ఎటువంటి జరిగిపోయింది. కాబట్టి మీరు తప్పకుండా మాకు సాయం చేసి మా ఆర్టీసీ ద్వారా జీవనోపాధి తెలిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఒక 4-5 ఏళ్ళు బడ్జెట్ ఉండే కొద్దీ మళ్ళీ జీరో బడ్జెట్కి వస్తుంది. గవర్నమెంట్ మీద మాత్రం ₹1 కూడా ఉండదు. మేమంతా చంద్రబాబు నాయుడు సార్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మేమంతా ఓటు వేసిన వాళ్ళమే, మేమంతా బ్రహ్మాండంగా చేసినాము. కాబట్టి మాకు సాయం చేయాల్సిన బాధ్యత మీది. మా దీవెనలు మీకు ఎప్పటికీ ఉంటాయి సార్. మా గవర్నమెంట్కి ఉంటుంది. మా సమస్యలు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మా మాధవరెడ్డి మేడం గారికి, మా శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళ సంసారం వాళ్ళు సుఖంగా ఉండాలని, అందరి దేవతలు దీవించాలని, వాళ్ళు బాగా బ్రహ్మాండంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము.